जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా 2025 సంవత్సరంలో కన్యా రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ సంవత్సర కాలమైనటువంటి క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క స్థితిగతులు, కొన్ని విశ్లేషణలు, కొన్ని వివరణలు, తగు జాగ్రత్తలు, ఆదాయం, ఖర్చు, వ్యాయము, రాజ్యపూజ్యం ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడానికి ముందుగా ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ వ్యక్తిగత జీవితంలో అన్ని అంశాలలో మీకు ఏకదాయకంగా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కన్యా రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు కలిగిన వారు, హస్తా నక్షత్రము 1 నుంచి 4 పాదాలు కలిగిన వారు, అలాగే చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు కలిగినటువంటి వారు ఈ కన్యా రాశి కలిగిన వారిగా మనం పరిగణనలో తీసుకుంటాము. ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14 భాగాలు, ఖర్చు 2 భాగాలు, సుఖపడేటటువంటి రాజ్యపూజ్యమైనటువంటి యోగం 6 భాగాలు అయితే అవమానం పడేటటువంటి సంఘటనలు, సిచ్యువేషన్ పరిస్థితులు 6 భాగాలుగా ఉన్నాయి. ఈ రాశి కలిగిన వారికి ప్రథమంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్గా బాగుపడే లక్షణాలు ఏ విధంగా ఉంటాయని ఈ సంవత్సరంలో ముఖ్యంగా తెలుసుకుంటాము. మనిషి జీవితంలో 365 రోజులు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది, ఆర్థిక పరిస్థితులతోనే ముడిపడి ఉంటుంది. అలాంటి ఆర్థిక పరిస్థితులైనటువంటి ఈ సంపాదన, ఆదాయము, ఎదుగుదల ఏదైతే బాగుంటుందో అప్పుడే మనిషి జీవితంలో సంతోషం, ఆనందం కూడా దగ్గర అవుతుంది. మనిషి జీవిత విధానానికి ఆదాయం అనేది ఒక ఇంధనం లాంటిది. అది ఆర్థిక పరంగా బాగున్నప్పుడే ఎటువంటి బలమైన సమస్యను కూడా ఎదుర్కోగలుగుతామని ధైర్యంగా ఉండగలుగుతాము. ఒకే రోజు 4 రకాల సమస్యలు వచ్చినా కూడా నిలబడటానికి ఆర్థిక స్థితి బాగుండాలనేది ప్రథమంగా గుర్తుంచుకోవాల్సిన అంశం మిత్రమా. అలాగే ఈ ఆర్థికమైనటువంటి ఆదాయము 14% ఈ సంవత్సర కాలంలో చాలా చక్కగా మీకు ఉండటము, గతించిన కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా బలంగా చక్కగా మీకు అనుకూలిస్తుంది. కాబట్టి మీరు అష్టదరిద్రం నుంచి అధిక సంపన్నులయ్యేటటువంటి మార్గంలో కానీ, అష్ట సమస్యలతో, శతవిధమైనటువంటి రుణగ్రహితమైనటువంటి బాధలతో, అప్పులతో కూరుకుపోయి బాధపడుతున్న పరిస్థితి నుంచి వాటి నుంచి బయటపడే ప్రయత్నం కానీ, చేసుకోదగిన కాలము, సమయము ఏదన్నా ఉంది, ఒక సంవత్సరం మనకు అనుకూలంగా ఉంటే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు అనుకునే పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఈ కన్యా రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురికి అది ఈ సంవత్సరంగానే ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు మీ రుణ బాధల నుంచి బయటపడటము, మీ అప్పు సొప్పుల నుంచి మీరు బయటకు రావటము, ఏదైతే రుణ బాధల సమస్యల్లో మీరు పీడింపులు అవుతూ ఇబ్బందులు పడుతూ ఎప్పుడెప్పుడు బయటపడాలని ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు ఈ సంవత్సర కాలంలో తప్పకుండా అనుకూలిస్తుంది. దానివల్ల మీ రుణ బాధలో తీరటము, ఆర్థికంగా కొంతవరకు గతించిన కాలంతో ఇప్పుడు పర్వాలేదనే విధంగా నడవటము, ఒకరికి దాసోహం చేసే పని లేకుండా కొంతవరకు ప్రశాంతమైన జీవనం సాగించడానికి ఈ సమయకాలం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి తొందరగా ఏదైతే ఈ జనవరి మాసము 9వ తారీఖు నుంచి జూలై మాసము 27వ తారీఖు వరకు రుణాలు తీర్చే ప్రయత్నాలు, రుణాలు కట్టే ప్రయత్నాలు, రుణాలు వసూలు చేసే ప్రయత్నాలు, ఆర్థిక స్థితిగతులు బాగుపరుచుకునేవి, గతంలో ఆ డబ్బు పరంగా ఏదైతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉంటాయో పిల్లల వలన, చదువుల వలన, పెళ్లిళ్ళ వలన, గృహాలు కొనుగోలు చేసి ఇల్లు కట్టి బాకీలు అవటము, ఇలా ఏ తరహా ప్రభావం వల్ల అయితే రుణాలు అయ్యి ఆ రుణాలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నవి అమ్ముకునే పరిస్థితులు వచ్చినవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు బయటపడేదానికి ఈ సమయకాలం నేను చెప్పిన సమయం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఇష్టప్రదంగా మీ రుణాన్ని కట్టే ప్రక్రియలో మీరు శ్రమించండి, తప్పకుండా మీకు జయం కలుగుతుంది. మంచి శుభప్రదమైన అంశాలు కూడా మీకు ఎదురవుతాయి. అలాగే ఖర్చులో కూడా మీకు 2% ఉంది. అంటే ఆదాయము మీకు మిగులు పడటము చాలా సంతోషకరమైన అంశము.
కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండకపోవచ్చు, వ్యర్థ ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. మితిమించిన ఖర్చులను వదిలేస్తారు. మీ జీవితంలో మీకు నేర్పినటువంటి గుణపాఠం, మీ భవిష్యత్తులో కొన్ని గుణపాఠాలు మీకు నేర్పడం వల్ల ఆ గుణపాఠాలను మీరు నేర్చుకొని ఆ సమస్యల నుంచి మీరు ఇంకొక తప్పిదం చేయకోకుండా రూపాయిని సేవ్ చేయటము, డబ్బు ఖర్చుల నుంచి బయటపడకుండా ఉండటము, ఆ రూపాయిని వేరే రకమైనటువంటి అవసరాల మీద, అప్పులు తీర్చేదాని మీద వినియోగించే ప్రయత్నాలు చేయటం వలన ఖర్చు ఈ సంవత్సరం అంతా కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా సుఖపడేటటువంటి యోగము, రాజ్యపూజ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలు చాలా వరకు సక్రమంగానే ఉండటము, మీ చుట్టూ వాతావరణాలు కూడా కొంచెం మీకు పండగ వాతావరణాలుగా అనుకూలంగా ఉండటము, కొంతవరకు విశ్రాంతితో కూడిన ప్రయత్నము, మీ కుటుంబంలో మిమ్మల్ని సపరేట్గా గౌరవ మర్యాదలు, సమాజంలో కొంతమంది మీకంటూ ప్రత్యేకంగా ఒక గౌరవ మర్యాదలు ఏర్పరచటము, ఎక్కడికైనా వెళ్ళినా మీకు ఒక మంచి గౌరవం దక్కటము, పరవులే పలాని వాడు అన్ని సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు మంచి రాజాలా జీవిస్తున్నాడురా అనేటటువంటి ప్రత్యేకంగా మీకు గుర్తింపు పొందేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగే అవమానం కూడా మీకు 6% ఉంది. అంటే ఏదైతే మీకు సుఖపడేటటువంటి యోగము, మంచి పేరు ప్రఖ్యాతలు రావడం సమానంగా ఉందో, అవమానం పడేది కూడా సమానంగా ఉంది. కానీ ఆ అవమానపడే సంఘటనలు ఎక్కడి నుంచి మీకు ఎదురవుతాయంటే ఇంట్లో బిడ్డల వలన కావచ్చు. అంటే పిల్లలు సరిగా మాట వినకపోవటం వల్ల, ప్రేమల వల్ల, పరస్త్రీల వ్యాహారం వల్ల పిల్లలు చెడు దోవలో, తప్పుడు దోవలో పోయి తల్లిదండ్రులకు తలాపనిందలు రావటం వలన జరగవచ్చు. లేదు పెద్దవారే మీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్గా కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన కావచ్చు. తర్వాత పరులను నమ్మి గుడ్డిగా మోసపోవడం కావచ్చు. మీరు ఏదైతే గత కొంతకాలంగా కొన్ని పర్సనల్ విషయాలు దాపెడుతున్నాయి ఉన్నాయో అవి బయటపడి వాటి వలన 10 మందిలో నవ్వులు పాలయ్యే పరిస్థితులు జరగవచ్చు. వీటి వలన మీకు అవమానాలు పడేటటువంటి యోగం అధికంగా ఉంది. కాబట్టి శత్రువుల వలన ఎవరినైతే నమ్ముతారో నమ్మినటువంటి వారు మిమ్మల్ని నెట్టేటన ముంచటం వలన, గుడ్డిగా ఎదుటి వారిని నమ్మి మీరు మోసపోవటం వలన, కొంతమంది మిమ్మల్ని చూసి నవ్వేటటువంటి పరిస్థితులు మీరే క్రియేట్ చేసేటటువంటి పరిస్థితులు అవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదుటివారికి ఇవ్వద్దు. అంటే ఎదుటివారు మిమ్మల్ని నష్టపరచడం కన్నా మీ అంతటా మీరే నష్టపోయి ఎదుటి వాళ్ళు నవ్వుకునేలా చేసుకోవటము ఈ సంవత్సర కాలంలో మీకు జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు, అటువంటి అవకాశాలు ఎదుటివారికి ఇవ్వకుండా జాగ్రత్తగా బతకటం చాలా ముఖ్యం. కొంతమంది వారి అలవాటుల్ని అదుపు చేయలేకపోవటము, చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహాల వలన, చెడు ప్రభావాల వలన, ఏవైతే చెడుని తెలిసి కూడా వాటిని మీరు ఎక్కువగా కౌగిలించుకొని ఆ దరిదాపులో తిరుగుతూ ఉంటారో, 1 రోజున 2 రోజులు తప్పించుకుంటారు కానీ 3వ రోజున తప్పించుకోలేరు కదా. అలా తప్పించుకునే రోజు నీది కాని రోజున నువ్వు నవ్వులు పాలవటానికి, నువ్వు సమస్యలు పడటానికి, నిన్ను చూసి పక్కనోడు బాగా జరిగిందిరా అని నవ్వుకోవడానికి ఇలాంటి ప్రక్రియలు ఎదురవచ్చు. కాబట్టి చెడు అని తెలిసినప్పుడు ఆ పనులకు చాలా దూరంగా ఉండటం, యుక్త వయసులో కావచ్చు, మధ్య వయసు కలిగిన వారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, తెలుసుకొని నడుచుకుంటే చాలా మంచిది. దానివల్ల అవమానం మీకు రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకొని జీవించాల్సిన పరిస్థితులు. అయితే ఈ సంవత్సర కాలం అంతా కూడా పట్టుదలతో కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటము, నూతనమైనటువంటి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు జరగటము, ఎవరైనా వారి బతుకు తెరువు సంబంధించినటువంటి చిన్న తరహా రోజుకి 100 రూపాయలు మిగిలితే చాలనే వ్యాపారం నుంచి కోట్లు తరహా సంబంధించే వ్యాపారం వరకు కూడా మీ బతుకు తెరువు సంబంధించిన ఏ ప్రయత్నాలు అయితే ఉన్నాయో ఆ ప్రయత్నాలలో కొన్ని నూతన నిర్ణయాలు జరుగుతాయి, నూతన మార్పులు జరుగుతాయి. ఆ బతుకు తెరువులో కొంత రాణించడం జరుగుతుంది. అలాగే కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టి కొంతమంది స్నేహితులతో కూడా వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిచేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలం ముందు మీకు తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు పట్టుదలతో, ఏకాగ్రతతో ఏ ప్రయత్నమైనా ఈ సమయకాలంలో చేయగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యక్తిగత వ్యవహారాలలో భార్యాభర్తల మధ్య సమస్యలు కాస్త అనుకూలంగా మారటము, కొన్ని ఒడిదుడుకులు ఆటుపోటుతో కూడినటువంటి సంసారంగా కాస్త ఇబ్బందికరంగా అనిపించటము, ఇంట్లో మీ మాట వినాల్సిన వారు మీకు కొంచెం వ్యతిరేకంగా మారటము, నలుగురు ఇంట్లో ఉన్నారంటే ఎవరికి వారు సొంత పెత్తనాలు చేయటము, ఎవరికి వారు స్వతంత్రమైన దారి ఎంచుకోవటము, ఎవరికి వారు మేమే గొప్ప అని, మేమే ఇల్లును పోషిస్తున్నాం అనేటువంటి ఫీలింగ్లో పోవటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఏర్పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఈ కన్యా రాశి కలిగినటువంటి స్త్రీలలో అధికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ పరిస్థితులు కానీ,
ఇంట్లో అనేకమైన బాధలను కానీ ఓర్పుతో సహించుకొని ముందుకు నడవగలిగే పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి జరుగుతాయి. ఇక ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా గృహాన్ని కొనుగోలు చేసేది, ఇల్లు మారేది, ఏదైనా అపార్ట్మెంట్లో కానీ కొన్ని ఫ్లాట్లు తీసుకునేది కానీ స్థలాన్ని కొనుగోలు చేయాలనుకుని ఎప్పుడు నుంచో ఆశపడే అంశాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మీరు నిర్వర్తించి ఆ అంశాలను పూర్తి చేయగలిగే ప్రక్రియ కూడా ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారికి ఉంటుందని తెలియపరచవచ్చు. అదే మాదిరిగా ఈ కన్యా రాశి కలిగినటువంటి వారిలో మాత్రము కొన్ని ఏదైతే భార్యాభర్తలో పిల్లల మధ్య అశ్రద్ధతో ఉండటం వలన మీరు ఊహించిన సమస్యలు ఎదురవచ్చు. కాబట్టి శ్రద్ధగా నడుచుకోవటం మంచిది. కొంతమంది అనివార్య కారణాలలో అనవసరమైన వ్యక్తులతో స్నేహాలు, అలాగే కొన్ని అతికి మించినటువంటి చెడు అలవాట్లకి ఎప్పుడైతే విడిచిపెట్టి దూరంగా ఉంటారో మనశ్శాంతిగా జీవించేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉంటాయి. ఉద్యోగాలలో మాత్రము చాలా కాలంగా ఉద్యోగాలు దొరకక క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించిన అర్హతలు ఉండి కూడా సరైన ఉద్యోగం రాక టెంపరీగా చూసుకునే వారికి కూడా ఈ సమయకాలంలో స్థిరత్వమైనటువంటి ఉద్యోగాలు రావటము, మంచి పదునైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి స్థిరత్వమైనటువంటి ఉద్యోగాల్లో నిలకడ పడుతూ రాణించగలిగేటువంటి అంశాలు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగాలలో పర్మనెంటు బదిలీలు, ట్రాన్స్ఫర్లు ఈ తరహా సంబంధించిన పనులు కూడా ఈ సమయకాలం ముందు మీరు పెట్టుకోవడం వల్ల మీకు మంచి శుభప్రదమైన అంశాలు జరుగుతాయి. ఆరోగ్యాల విషయాలలో మాత్రము కొన్ని అనర్థాలు జరగటము, వాహన ప్రమాదాలు జరగటము, ప్రశాంతంగా తిరుగుతూ అన్ఎక్స్పెక్టెడ్గా అడ్డం పడే ప్రమాదాలు ఎదురవ్వటము, గుండెకి సంబంధించి ఒంట్లో తలకు సంబంధించి కొన్ని భయంకరమైన ఊహించని వ్యాధులు బయటపడే ప్రమాదాలు, తర్వాత అనారోగ్య విషయంలో కొన్ని అజాగ్రత్త చేయటం వల్ల కొన్ని ప్రమాదాల బారిన పడే ప్రమాదాలు జరగవచ్చు. అందులో కాస్త దృష్టిలో పెట్టుకుని నడుచుకోవటం మంచిది. ఇక నూతన నిర్ణయమైనటువంటి కొన్ని నిర్మాణాలను పూర్తి చేయటము, గృహప్రవేశాలు చేయటము జరుగుతుంది. అలాగే వాహనాలు, వస్తువులు, బంగారము, షాపింగ్లు, బట్టలు ఇలాంటి వగేరా కొనుగోలు చేయటం కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి కుటుంబ పరిస్థితుల మీద ఎక్కువగా బాధ్యతలను ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి 2025 సంవత్సరం అంతా కూడా దైవాకర్షణ మీద, దైవానుగ్రహం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అవసరము. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మనకి సంబంధం లేని వ్యక్తులను నమ్మి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు. ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలతో మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని కూడా చులకనగా అజాగ్రత్తగా పోతే చాలా సమస్యలు, ప్రమాదాలు ఎదురవచ్చు. కాబట్టి ఆదాయపరంగా రుణాలు తీర్చుకునే విధంగా, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి కావలసిన విధంగా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తున్నప్పుడు మీ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. శత్రువుల వల్ల జాగ్రత్తగా చూసి నడవటము చాలా ప్రథమము. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకున్న పనులు జరిగి క్షేమం జరగాలని కోరుతూ దైవయాత్రలు, దైవారాధనలు, దేవుడికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేయండి, దాన ధర్మాలు చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.